హైదరాబాద్ నిమ్స్లో అగ్ని ప్రమాదం సంభవించింది. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో మంటలు చెలరేగాయి. 5వ అంతస్తు నుండి మంటలు వ్యాపించాయి. ఆసుపత్రి ప్రాంగణంలో పొగ కమ్ముకుంది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. హైదరాబాద్ నిమ్స్లో అగ్ని ప్రమాదం సంభవించింది. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో మంటలు చెలరేగాయి. ఆసుపత్రి ప్రాంతంలో పొగ కమ్ముకుంది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. హైదరాబాద్ నగరంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో చాలా కీలకమైనటువంటి విభాగం ఎమర్జెన్సీ కేర్. ప్రస్తుతం ఆ ఎమర్జెన్సీ కేర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ కేర్ లో ఉన్నటువంటి 5వ ఫ్లోర్ లో ఈ మంటలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఫైర్ ఇంజిన్లు అన్ని కూడా మంటలు నాడిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. మరొకవైపు ఎమర్జెన్సీ కేర్ లో ఉన్నటువంటి రోగులకు సంబంధించినటువంటి అంశంలో హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా వారందరినీ కూడా తరలించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఫైర్ సర్క్యూట్ వల్లే ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదం సంభవించింది అనేటటువంటి నిర్ధారణకైతే ప్రస్తుతం ఫైర్ సేఫ్టీ అధికారులు రావడం జరిగింది. ప్రస్తుతం ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ కేర్ లో ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే ఎమర్జెన్సీ కేర్ లో ఉన్నటువంటి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నటువంటి వారందరినీ కూడా వేరే వాటికి తరలించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీ కేర్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి 5వ ఫ్లోర్ లో మంటల్ని అదుపులోకి తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు మరొకవైపు ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పూర్తిగా పొగ కమ్ముకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఎమర్జెన్సీ కేర్ కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి విభాగం. ప్రస్తుతం ఆ విభాగంలో ఫైర్ యాక్సిడెంట్ అవడంతో ఒక్కసారిగా హాస్పిటల్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రోగులు కానీ మరొక వైపు సిబ్బంది కానీ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ఎమర్జెన్సీ కేర్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా వేరే బిల్డింగ్ లో ఉన్నటువంటి వార్డులకు తరలించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.